అందరు నమస్కారం అండి. గత 3 రోజుల నుంచి టీడీపీ మహిళ అంబటి రాంబాబుని తిట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బిట్టు మాత్రమే వేసి దాన్నే సర్క్యులేట్ చేస్తూ ఇదిగో టీడీపీ మహిళ అంబటి రాంబాబుని లా కొడకాన్ని తిట్టింది కాబట్టి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యి ఆ మూమెంట్లో తిట్టాల్సి వచ్చింది. అంతేగాని ముందు అంబటి రాంబాబు గారు తిట్టలేదు, ఆ మహిళే తిట్టింది అని గత 3 రోజుల నుంచి సాక్షి ఛానల్ కానీ వైసీపీ నాయకులు కానీ అందరూ కూడా ఆఖరికి అంబటి రాంబాబు కూతురులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. మా నాన్న ముందు తిట్టలేదు, ముందు తిట్టింది ఆ మహిళ తిట్టింది, అందుకే మా నాన్న తిట్టాల్సి వచ్చింది, అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు అని చెప్పేసి ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ మహిళ మాట్లాడిన ఆ మాట ఒక్కటే ఏది చూపిస్తున్నారు తప్ప అసలు ఒరిజినల్ వీడియో అసలు ఎవరు చూపించడం వల్ల ఆవిడ తిట్టిన తర్వాత ఏం మాట్లాడింది, ఏ సందర్భంలో తిట్టాల్సి వచ్చింది అనేది మొత్తం వీడియో చూపించాలి కదా. ఏ టీవీ ఏ న్యూస్ ఛానల్ కూడా మొత్తం వీడియో చూపించే ప్రయత్నం చేయలేదు ఎవరు కూడా. నా దగ్గర ఆ మొత్తం పూర్తి వీడియో ఉంది, ఆ వీడియో చూసిన తర్వాత మీరే వినండి. ఆవిడ ముందు తిట్టిందా అంబటి రాంబాబు ముందు తిట్టాడు అనేది ఆ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కొంచెం మీకు చెప్పి తర్వాత ఆ వీడియో వినిపిస్తా. యాక్చువల్లీ ఆ బ్యానర్లు ఏదైతే ఉన్నాయో ఆ బ్యానర్లో చింపకపోతే 24 గంటల తర్వాత నేను వచ్చి ఆ బ్యానర్లో చింపేస్తానని చెప్పి అంబటి రాంబాబు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు ఆయన అంటే టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ ముగించుకొని తిరిగి వస్తున్న సందర్భంలో టీడీపీ కార్యకర్తలు అక్కడ ఎవరైతే హిందూ భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ బ్యానర్ దగ్గర ఉన్నారు. ఇతను కారు వేసుకుని వస్తున్నాడు. కారు వేసుకుని వస్తున్నప్పుడు ఆ టీడీపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అక్కడ మధ్యలో పోలీసులు ఉన్నారు. మధ్యలో పోలీసులు ఉన్నారు. అంబటి రాంబాబు కారు ఏడుంది, మధ్యలో పోలీసులు ఏడున్నారు, టీడీపీ కార్యకర్తలు అక్కడ ఉన్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు అంబటి రాంబాబుకి, సార్ అక్కడ నిరసన తెలియజేస్తున్నారు, మీరు సైలెంట్గా వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఏం చేశాడు, లేచి ఎవడొస్తున్నారండి, ఏ లంజోడికి వస్తున్నారండి చంద్రబాబు అని చెప్పేసి లాక్కోవడంతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు, అంబటి రాంబాబు వెళ్ళిపోయాడు. అంబటి రాంబాబు వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిళ ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. ఏది అంబటి రాంబాబు తిట్టాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు దూషించారు కాబట్టి ఆ మహిళ తిట్టాల్సి వచ్చింది. ఆ మహిళ తర్వాత తిట్టింది, ముందు తిట్టింది అంబటి రాంబాబు. ఆ వీడియో కూడా పూర్తిగా వినిపిస్తా, వినండి. అప్పుడైనా కనుమూపు కలగద్దామా ఎదవలకి. ఎక్కడుందా వీడియో? పారిపోతున్నావు, నోటీస్, పారిపోతున్నావు, లా కొడక రారా చూసుకుందాం, పారిపోతున్నావు అనింది ఆవిడ. పారిపోతున్నావు. తర్వాత ఏం మాట్లాడుతుంది. చించురా బ్యానర్ మొగాడు వేస్తే లాక్కొడక పారిపోతున్నావు ఎందుకురా అనింది. అది నోట్ చేసుకోవాలి. పారిపోతున్నావు ఎందుకురా అంటే దాని అర్థం ఏంది, అతను మాట్లాడి వెళ్ళిపోయాడు, అతను పారిపోయాడు. అతను అంబటి రాంబాబు అనే అతను ముందే తిట్టి చంద్రబాబు నాయుడు గారిని దూషించి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ కారు వెంట ఈవిడి వెళ్ళుతూ అతన్ని ఆ మాట మాట్లాడడం జరిగింది. ఆ మాట మాట్లాడుతూ రారా చూసుకుందాము, ఎందుకురా పారిపోతున్నావు అనేసి ఆవిడ అడిగింది. ముందు మాట్లాడింది అంబటి రాంబాబు అండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ నేను వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ అని చెప్పలేదు, నార్మల్గా చెప్తున్నా. నేను ముందు మాట్లాడింది అంబటి రాంబాబు. అంబటి రాంబాబు దూషించాడు కాబట్టే ఆ మహిళ దూషించాల్సి వచ్చింది, ఆ మహిళ మాట్లాడాల్సి వచ్చింది. అంతేగాని అంబటి రాంబాబు ముందు టీడీపీ ఆ మహిళ మాట్లాడాల. ప్రతిసారి కూడా అంబటి రాంబాబు కానీ వాళ్ళ కూతుర్లు కానీ సాక్షి ఛానల్ కానీ వీళ్ళందరూ కూడా ముందు ఆవిడ తిట్టింది కాబట్టి
ఆ తర్వాత ఇతను తిట్టాడు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ బిట్టు మాత్రమే వేసి ఒరిజినల్ వీడియో ఇది. ముందు తిట్టింది అంబటి రాంబాబు. అంబటి రాంబాబు తిట్టి పారిపోతున్న సందర్భంలో ఈ మహిళ పారిపోతున్నావు ఎందుకురా లాకొడక, రారా చూసుకుందాం లాకొడక అని చెప్పేసి తిట్టింది. ఇది అసలు జరిగింది. దీన్ని పక్కన పెట్టి ఆవిడ తిట్టిన మాత్రమే ఆ బిట్టు మాత్రమే వేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఫస్ట్ నుంచి అసలు అక్కడ ఏం జరిగింది అనేది రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ఆ వీడియో కూడా ఉంది, సర్క్యులేట్ చేస్తున్నారు. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చేసేది, వీళ్ళు తిట్టింది ఇతను అంబటి రాంబాబు ముందు. మరి ఆ మహిళ చెప్పింది, ఆ మహిళ తిట్టిందని చెప్పేసి ఆ మహిళ మీద నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఎదవల్లారా, మారరా మీరు, ఇంకా నీతిగా నిజాయితీగా రాజకీయం చేయరా మీరు, బతుకులు జాడ. జై హింద్.